దేవుడు నీ వద్ద నివసించాలంటే దేవుడిచ్చిన సమయాన్ని నువ్వేం చేయాలంటే దేవునికి ఉపయోగించే రీతిగా నీ జీవితం ఉండాలి. ఎప్పుడైతే దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావో, ఎప్పుడైతే ఆయనకి నువ్వు ఆ సమయాన్ని ద్వారా ఆయన మహిమపరుస్తావో ప్రియక్క చెల్లి తమ్ముడా, దేవుడు నీ వద్దే నివసిస్తాడు. వ్యర్థమైన ఆటికి ఆ సమయాన్ని నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావో ప్రియక్క చెల్లి తమ్ముడా, దేవుడు బాధపడతాడు. వాట్సాప్ ద్వారా సమయాన్ని వేస్ట్ చేయటం ద్వారా, ఫేస్బుక్ ద్వారా సమయాన్ని వేస్ట్ చేయటం ద్వారా, యూట్యూబ్ ద్వారా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఆటిలో నేను కాలాన్ని గడిపితే ప్రియకచలితంలో దేవుడిని యొక్క నివసించలేడు. ఎందుకంటే దేవుడిచ్చిన సమయాన్ని దేవునికే మహిమకరంగా వాడాలి. దేవునికే మహిమకరంగా ఎప్పుడైతే ఆ సమయాన్ని వాడుతావో దేవుడు నీ యొద్దే నివసిస్తాడు, నీతోనే ఉంటాడు, నీతోనే సమయాన్ని ఆయన గడుపుతాడు. ఎందుకంటే నీ జీవితం అనేది పరిశుద్ధ